వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. చిల్డ్రన్ బిహేవియర్లో మనం ఒక బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలు కొంతమంది చాలా మొండిగా ఉంటారు. ఒక వయసు వరకు మొండితనం అనేది కామనే. ఎందుకంటే వాళ్ళకు ఒక బ్యాలెన్స్ అనేది లైఫ్లో తెలీదు. ఏది మంచి, ఏది చెడు, మనకి ఏం చెప్తున్నారు, వాళ్ళకేం కావాలి, ఇటువంటివి వాళ్ళకి అర్థం అవ్వవు. కాబట్టి ఒక కొంత ఏజ్ వరకు మనం కన్సిడర్ చేయొచ్చు. అలా అని వాళ్ళకి చెప్పడం మానేయమని మాత్రం కాదు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనం మాట్లాడే ప్రతి సైన్ వాళ్ళకి అర్థమవుతుంది. భాష అర్థం అవ్వకపోవచ్చు కానీ మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, మనం ఏం సైకిల్ చేస్తున్నాం, మన సౌండ్ ప్రతిదీ కూడా పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మనం ప్రతిదీ కూడా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. పిల్లల్ని ఎక్కువగా సుఖపెట్టాలి, కష్టపెట్టకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పిల్లల దగ్గర నుంచి ఏదో రకమైన సమస్య ఫ్యూచర్లో మీరు ఎదుర్కొంటారు. దయచేసి ఎక్కువ అంటే ఏ వయసుకి తగిన కష్టం ఆ వయసులో పడాల్సిందే. అలా పడితేనే వాళ్ళు కరెక్ట్గా ఎదిగే టైంకి వాళ్ళు కరెక్ట్గా ఎలా అయితే గ్రో అవ్వాలో అలా గ్రో అయ్యి రేపన్న రోజు ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు హాయిగా ఫేస్ చేయగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు. రేపన్న రోజు ఇంకొంతమందిని తీర్చిదిద్దగలుగుతారు. ఇదంతా జరగాలి అంటే ఏదో మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే క్వశ్చన్కి బి అనే ఆన్సర్ అనేది చెప్పడం చాలా కష్టం. ఈ ఆబ్స్టినేట్ బిహేవియర్ అంటే మొండి వైఖరి చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అది ఎందుకు అంటే ఎక్కువ గారం వల్ల, అంటే ఎక్కువ పేంపరింగ్ చేయడం వల్ల, ఎక్కువగా మా పిల్లలు కష్టపడకూడదు అనే ఒక తత్వం వల్ల. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ మోస్ట్లీ పేరెంట్సే మోస్తూ ఉంటారు చాలా బరువుగా ఉంది అని. వాళ్ళు ఏదైనా పడ్డారనుకోండి, నడుస్తూ నడుస్తూ ఏదైనా పడ్డారనుకోండి, ఓ 10 మంది వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అయ్యో ఏమైందన్నా ఏమైందన్నా, ఇవన్నీ కూడా అసలు అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ పడినా వాళ్ళంతట వాళ్ళు లేవగలుగుతారు, వాళ్ళంతట వాళ్ళు ప్రతిదీ కూడా మళ్ళీ దులుపుకొని ఆటోమేటిక్గా నార్మల్ కండిషన్కి వచ్చేయగలుగుతారు. ఏడ్చినా కూడా మనం దగ్గర తీసుకుని ఒక నిమిషం అయ్యో ఇలా అయిందా అని ఒక చిన్న కన్సోలింగ్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఎక్కువ అవుతుందంటే ఎక్కువ ప్యాంపరింగ్ చేయడము, వాళ్ళకి ఏం కావాలి ఏదైనా అడిగే ముందే వీళ్ళే అని కొన్ని ఇచ్చేయడము, ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే అతిగారం ఎక్కువయ్యి వాళ్ళకి కష్టం అనేది జీవితంలో తెలియక ప్రతి విషయం పట్ల కూడా గ్రాంటెడ్గా తీసుకొని ఒక వయసు వచ్చేసరికి వాళ్ళు డెఫినెట్లీ ఎవరి మాట కూడా వినరు. చిన్నతనంలోనే మనం ప్రతి స్టెప్ అడుగు అడుగు ప్రతిదీ మనం చెబుతూ ఉంటే మాత్రమే వాళ్ళకి అసలు ఫస్ట్ మొండి వైఖరే కాదు, మాట్లాడే విధానమే కాదు, కూర్చునే విధానమే కాదు, పెరిగే విధానమే కాదు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వస్తారు. రెస్పాన్సిబుల్ బిహేవియర్ లేకపోతే, రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం నేర్పిస్తే వస్తుంది. ఇంట్లో చిన్న ఉదాహరణ, ఇంట్లో హాల్లో కూర్చొని హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఆ హాల్లో ఫ్యాన్ ఆఫ్ చేయాలి అనే విషయం పేరెంట్స్ చెప్పకపోతే అది పిల్లలకి తెలియదు. పేరెంట్స్ చేయకపోయినా, పేరెంట్స్ పిల్లలకి చెప్పకపోయినా వాళ్ళకి ఏమాత్రం అది తెలీదు. వాళ్ళు నార్మల్గా క్యాజువల్గా వెళ్ళి వాళ్ళు హాయిగా వాళ్ళు పడుకుంటారు, లేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఏమాత్రం వాళ్ళకి కాన్షియస్ ఎఫర్ట్ అనేది ఉండదు. ఇది ఎందుకు ఉండదు అంటే ఈ రోజులు ఇదివరకటి పేరెంట్స్ వాళ్ళ విధానము, పెంచే విధానం చాలా వేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక కిడ్ అయితే ఆ రెస్పాన్సిబుల్ బిహేవియర్ లేక లేదా ప్యాంపరింగ్ వల్ల ఇలా ఉంటున్నారు అనుకోవడానికి ఏమాత్రం లేదు. ఒకళ్ళే కిడ్ ఉన్నా కూడా 30 మంది కిడ్స్ ఉన్నా కూడా పేరెంట్స్ చెప్పందే పిల్లలకి తెలియదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ నేర్పించాలి ప్రతి విషయం పట్ల. నేను చెప్పింది చాలా చిన్న ఉదాహరణ. అలాగే వాళ్ళు భోజనం చేస్తారు, వాళ్ళు లేచి వాళ్ళ ప్లేట్ పక్కన తీసేటప్పుడు పక్కన ఇంకేమైనా ప్లేట్స్ ఉంటే కూడా అవి తీయాలి అనే బాధ్యత నేర్పించకపోతే రేపటి రోజు పేరెంట్సే చాలా చాలా ఫేస్ అవుతూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో ఏ పేరెంటు కూడా ఇప్పుడు నేను చెప్పింది వినడానికి కానీ చేయడానికి కానీ రెడీగా లేరు. ఎందుకంటే మా పిల్లల్ని మేము ఎందుకు కష్టపెట్టాలి అని అనుకునే ప్రతి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇదే పేరెంట్స్ కష్టపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రేపటి రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ అడాప్ట్ చేసుకోలేరు, ఎక్లిమటైజ్ అవ్వలేరు, వేరే ఫ్యామిలీస్లోకి వెళ్ళినా అవ్వలేరు, బయట సొసైటీలోకి వెళ్ళినా అవ్వలేరు, ఈవెన్ బయట హాస్టల్స్లో ఉన్నా ఏం చేసినా కూడా ఈ మొండి వైఖరి, ఈ మొండిగా ప్రవర్తించడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది.
చాలామంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, మా పిల్లలు మేము చెప్పిన మాట వినట్లేదండి. మేము చెప్పిన ఏ విషయమైనా సరే పెడచెవిన పెడతారు. లేపోతే వెంటనే హోంవర్క్స్ చేయరు. ఏ పని చెప్పినా చేస్తానులే అంటారు. ఇవన్నీ ఎందుకొస్తాయంటే, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్పకపోవడం వల్ల మాత్రమే వస్తాయి. చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల ఏ మాత్రం ఇటువంటి పరిస్థితి రాదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చెప్పమన్నాం గదా అని ఇంకా పేరెంట్స్ కూడా అదే విషయాన్ని ఒక కంటిన్యూస్‌గా నాన్ స్టాప్‌గా చెబుతూ ఉండడం వల్ల కూడా పేరెంట్స్‌లో కిడ్స్‌లో ఏమవుతూ ఉంటుందంటే, ఇక విన్నదే విన్న తర్వాత వాళ్ళకి ఏ మాత్రం పేరెంట్ చెప్పిన ఆ కమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు. పేరెంటింగ్ అనేది ఒక పెద్ద ఆర్ట్. పిల్లల్ని మనం పిలిచినప్పుడు నేను చాలామంది ఇళ్లలో చూస్తుంటాను. ఎవరినైనా మనం పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు కనీసం రెసిప్రొకేట్ అవ్వరు. అని అమ్మ అనో, వస్తున్నాననో ఎటువంటి రెసిప్రొకేషను ఉండదు. అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇమ్మీడియట్‌గా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతి విషయం పట్ల వాళ్ళకి రెస్పాన్సిబిలిటీని నేర్పించడం. చాలా చిన్న వయసు నుంచి నేర్పిస్తేనే 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా పేరెంట్స్ కంప్లెయింట్ చేస్తున్న విషయం ఏంటంటే, మా పిల్లలు చాలా మొండిగా ఉంటున్నారు. చెప్పిన వెంటనే చదవట్లేదు. చదువు అంటే చాలా బద్ధకిస్తున్నారు. ఏ పని చెప్పినా పోస్ట్‌పోన్‌మెంట్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మాత్రమే చేస్తారు. మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు. వీటన్నిటికీ కూడా పేరెంటింగే ప్రాబ్లమ్. ఇక నేను వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను, అట్లా కాదు మీరు ఇలా చేయాలి, అలా మేము ఇవన్నీ చేస్తామండి అంటారు. ఒకటి చెప్పాల్సిన టైంలో చెప్పలేదు. రెండోది ఒకటే చెప్పడం. ఇప్పుడు చాలామంది పిల్లలకి ఏంటంటే డైరెక్ట్ కమాండ్ ఇచ్చే కంటే పక్క వాళ్ళకి చెప్తున్నప్పుడు చాలా ఫాస్ట్‌గా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు పిల్లల్ని మనం గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఆ విషయం మనకు ఆల్రెడీ అర్థమైంది. నువ్వు టీవీ చూడడానికి వీల్లేదు అని చెప్పే కంటే టీవీ చూడడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందని ఇద్దరు పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళ బ్రెయిన్‌లోకి వెళ్తూ ఉంటుంది. పిల్లల విషయంలో మ్యాక్సిమం చేయాల్సింది ఇండైరెక్ట్ కమాండ్సే. డైరెక్ట్ కమాండ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏమాత్రం చెప్పిన మాట వినరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్స్టినేట్ బిహేవియర్. పిల్లల్లో మొండి వైఖరి ఒకటి పేరెంటింగ్ అయితే, ఇక రెండో విషయం అసలు మొండి వైఖరికి హోమియోలో ఏం మందు ఉంటుంది, అలా కూడా ఒక మందు ఉంటుందా అనేది చదువుకున్న రోజుల్లో మాకే చాలా ఆశ్చర్యం వేసిన విషయం. కానీ హోమియోలో అటువంటి మొండి వైఖరి అంటే చెప్పిన మాట వినకపోవడం చిల్డ్రన్ బిహేవియరే కాదు, అదే కంటిన్యూ అయితే పెద్దతనం అంటే చాలా వయసు వచ్చిన తర్వాత కూడా ఆ మొండితనం అనేది ఉండిపోతుంది. వాళ్ళు ఏమనుకున్నారో అది మాత్రమే చేస్తారు. పక్క వాళ్ళు ఏం చెప్పినా ఏది మంచి ఏది చెడు అనుకునేది ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి వారందరికీ కూడా హోమియోలో చాలా చక్కటి మందు ఉంది. మొండి వైఖరి, చెప్పిన మాట వినకపోవడము, వాళ్ళు ఏమనుకుంటే అది మాత్రమే చేయడము, దానివల్ల నష్టపోయేది వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ మాత్రమే. ఇటువంటి వైఖరికి హోమియోలో చాలా చక్కటి పరిష్కారం ఉంటుంది. దయచేసి ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే, ఇలాంటి సమస్య కనుక ఉంటే, అది నిజంగా మిమ్మల్ని, మీ పేరెంట్స్ని, మీ చుట్టుపక్కల వాళ్ళని కనుక బాధిస్తుంటే మీరు ఏమాత్రం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి హోమియోలో చాలా చక్కటి మందులు ఉంటాయి. మీకు కాన్స్టిట్యూషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రతి కండిషన్లో చెప్తాం. అంటే కేవలం అబ్స్టినేట్ బిహేవియర్ అనేది ఒక కామన్ ఫీచర్. దాంతోపాటు ప్రతి ఇండివిజువల్ కొన్ని పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం కేస్ హిస్టరీలో మనకు అర్థమవుతూ ఉంటుంది. దానికి తగిన అంటే ప్రతి మనిషికి తగిన కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడే ఇటువంటి కండిషన్ నుంచి వాళ్ళు బయటకు వస్తారు. హోమియో అనేది చాలా గొప్పటి వైద్య విధానం. దయచేసి సిస్టమ్ అందరికీ అర్థం అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో అందరికీ హోమియో అంటే ఎంత అవేర్నెస్ రావాలి, దాంతో పాటుగా ఇలాంటి వాటికి అసలు అబ్స్టినేట్ బిహేవియర్కి ఒక మందు ఉంది, అది కూడా ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.